నెక్స్ట్ ఇప్పుడు బిఎక్సైజ్ అమ్మ. బిఎక్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్, చూడండి చూడండి, చూడమ్మా. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 7 girls ఫార్మ్ ఏ రింగ్. ఫార్మ్ ఏ రింగ్ అంటే ఒక సర్కిల్ ఫామ్ లో అరేంజ్ చేయడం. 7 girls ని ఒక సర్కిల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? ఫార్ములా ఏంటి? n-1 ఫ్యాక్టోరియల్. కాబట్టి 7 - 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ అవుతుందమ్మా. 6 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత అవుతుందమ్మా? 720. అదేందమ్మా, మీరు ఇలా ఆన్సర్ లో టిక్ చేసుకోవద్దు. ఇది ఎవరిదో పాత బుక్ నాకు ఇచ్చారు, అందువల్ల ఈ టిక్ చేసి ఉన్నాయి, నేనేం చేయలేను. ఏమా అంటే ఆల్రెడీ చాలా వరకు చెప్పాను, ఇంకా కొన్ని అయితే ఇంకా చెప్పడం వదిలేసి అనమాట. కాబట్టి 720 అవుతుంది ఆన్సర్. మీరు మాత్రం టిక్ చేసుకోకండి ఇలాగా. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 7 boys సిట్ ఇన్ ఏ రౌండ్ టేబుల్ సో దట్ ద 2 particular boys మే సిట్ టుగెదర్. 2 particular boys మే సిట్ టుగెదర్ అంటే మనం ఏం చేయాలి? 2 particular boys ని ఒక యూనిట్ అనుకోవాలి. అలా అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? 6 ఈ 6 members ని ఒక రోలో ఒక సర్కిల్లో ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. మళ్ళీ ఇప్పుడు 2 particular boys ని వాళ్ళని 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో మార్చుకోవచ్చు. కాబట్టి 120 × 2 అంటే 240 అవుతుంది ఆన్సర్. అర్థమైందా? 50 different jewels can be set form a necklace, then the number of ways is, అంటే 50 different jewels can be formed. అంటే ఇప్పుడు డిఫరెంట్ 50 ఆబ్జెక్ట్స్ ఉపయోగించి మనం ఎన్ని నెక్లెస్ ఫామ్ చేయొచ్చు? ఇన్ ద కేస్ ఆఫ్ నెక్లెస్, గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్, చైన్స్ ఆఫ్ బీడ్స్, ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పెర్ముటేషన్స్ ఫార్మ్డ్ బై n ఆబ్జెక్ట్స్ ఈస్ ఫార్ములా ఏంటి? వెరీ గుడ్ అమ్మా. n-1 ఫ్యాక్టోరియల్ బై 2 కాబట్టి ఇప్పుడు 50 డిఫరెంట్ జ్యువెల్స్ ఉపయోగించి ఎన్ని నెక్లెస్ ఫామ్ చేయొచ్చు? 50 ఆబ్జెక్ట్స్ ఉపయోగించి 49 ఫ్యాక్టోరియల్ బై 2. 49 ఫ్యాక్టోరియల్ బై 2 కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్, 3 ladies and 3 gents can be seated around a table so that any 2 and only 2 of these ladies sit together. ఇక్కడ ఎనీ 2 ladies అయినా ఉండాలట, అలాగే అండ్ ఓన్లీ 2 ladies మాత్రమే ఉండాలట. అయితే ద నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇది నేను చెప్తాను నోట్స్ లో, అది పేపర్ లో చూడండి. ఎక్సైజ్ 5Bలో ఫస్ట్ మనం వచ్చేటప్పటికి మనకి ఫార్ములా 7 - 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 720 అంటే ఆప్షన్ ఏ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఫార్ములా 2 particular boys కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి మొత్తం 7 boys. 2 particular boys కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి 1 person అనుకోండి. అలా అనుకుంటే మొత్తం అందరినీ ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు? మనం మొత్తం ఎంతమంది పర్సన్స్ అవుతారు అప్పుడు? 5 + 1 అంటే 6 persons అవుతారు. ఈ 6 persons ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? మనం 6p6 = 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ 2 boys ని వాళ్ళని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? మనం 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయంటే 2 ఫ్యాక్టోరియల్ × 6 ఫ్యాక్టోరియల్, లేదా 6 ఫ్యాక్టోరియల్ × 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 720. సారీ, ఇక్కడ 6 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ కదా. 6 - 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ వేస్. సర్కిల్లో కదా, ఇది లైన్ రాశాను నేను అనవసరంగా, తప్పు. ఒకటి 2 3 4 5 6 7 3 3 7 ఇచ్చాడు. ఈ 2 particular boys ని 1 person అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత అవుతారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 6 members అవుతారు. 6 persons అవుతారు. వీళ్ళని సర్కిల్ చుట్టూ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? 6 - 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 120 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ 2 particular boys ని వాళ్ళని 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ × 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 × 120 ఈక్వల్ టు 240. అమ్మ, ఇలా అర్థమైందా లేకపోతే మ్యాటర్ అయినా? కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా, రెండోది. తర్వాత థర్డ్ వన్,
50 joules కాబట్టి ఫార్ములా డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. n-1 ఫ్యాక్టర్ బై 2 దట్ ఈక్వల్ టు 50 minus 1 factorial by 2 that equal to 49 factorial by 2 అంటే ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత క్వశ్చన్ ఏమన్నాడో చూడండి ఒకసారి. 3 ladies and 3 gents can be seated around a table so that any two and only two of the ladies sit together. Any two ladies sit together అంటే any two ladies అంటే ఇక్కడ 3 ladies కాబట్టి any two ladies అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే వాళ్ళు లేడీస్ అనుకుందాం. అనుకుంటే any two ladies sit together అంటే ఏబి కలిపి కూర్చోవచ్చు, బీసీ కలిపి కూర్చోవచ్చు, సిఏ కలిపి కూర్చోవచ్చు. అవునా? అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా వచ్చింది అక్కడ మనకి 3 ways లో వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఏ ఇద్దరినైనా సరే మనం ఒక యూనిట్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? 2 ladies ని మనం ఎంత అవుతారండి? 5. వీళ్ళని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? ఒక సర్కిల్ 4 factorial 4 factor వేసి 4 factor అంటే ఎంత? 24 ఇంటూ మనం సెలెక్ట్ చేసుకోవడం ఏ 3 మెంబర్స్ అయినా అది ఏ 2 మెంబర్స్ అయినా అవ్వచ్చు కాబట్టి ఎయిదర్ ఏబి అయినా అవ్వచ్చు, బీసీ అయినా అవ్వచ్చు, సి అయినా అవ్వచ్చు కాబట్టి 3 ways కాబట్టి 24 into 3 అంటే 72 అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ 4th one 3 ladies 3 gents ఉన్నారు. ఏబిసి అనుకుంటే లేడీస్ ని ఫస్ట్ ఏమన్నాడు? ఎనీ 2 ladies అండ్ ఓన్లీ 2 of the ladies. చూడండి, ఎనీ 2 ladies సిట్ టుగెదర్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఎనీ 2 అంటే ఏ ఇద్దరైనా అవ్వచ్చు అమ్మా, ఏ ఇద్దరైనా అవ్వచ్చు. కాబట్టి ఏ ఇద్దరైనా అవ్వచ్చు అంటే ఏబి అని అవ్వచ్చు, బీసీ అని అవ్వచ్చు, సి అని అవ్వచ్చు. అంటే ఇది 3 ways. ఏమా? ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళని ఒక యూనిట్ అనుకున్నాం అనుకోండి, ఇద్దరు లేడీస్ ని. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదో ఇద్దరు లేడీస్ ని లేకపోతే ఇంకోలా కూడా చేయొచ్చు. మనకి ఈ ముగ్గురు కలిపి కూర్చున్నారు అనుకోండి, ముగ్గురు లేడీస్ కలిపి కూర్చుంటే ఏ ఇద్దరైనా కలిపి కూర్చున్నట్టేగా? మీకు అర్థమైందమ్మా? అంటే ముగ్గురు కలిపి కూర్చోవడం అంటే ఒక యూనిట్ కింద తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మొత్తం 4 factorial అవుతుంది. అదే 4 అవుతుంది. 4 అంటే 3 factorial అంటే 6 అవుతుంది. అలా కాదు, ముగ్గురిని ఒక యూనిట్ తీసుకుంటే ముగ్గురు కలిపి కూర్చోవడం అనేది తీసేయాలి. మొత్తం నెంబర్ ఆఫ్ ways నుంచి ముగ్గురు కలిపి ఉండడం తీసేయాలి. ఎనీ 2 ఓన్లీ 2 మాత్రమే ఉండాలి అంటే ఓన్లీ 2 ladies కలిపి ఉన్నారు. తర్వాత ఇక్కడ జెంట్ రావాలి, ఇక్కడ జెంట్ రావాలి, ఎక్కడెక్కడైనా లేడీ రావచ్చు. 2 places మాత్రం లేడీస్, ఇక్కడేమో జెంట్స్ ఎవరైనా రావచ్చు. లేడీ అయితే జెంట్ అవ్వచ్చు. ఎనీ 2 ladies సిట్ టుగెదర్ అన్నాడు అండ్ ఓన్లీ 2 ladies అన్నాడు. ఓన్లీ 2 ladies మాత్రమే ఉండాలి అంటే ఓన్లీ 2 ladies అంటే ముగ్గురు కలిపి ఉన్నది తీసేయాలి. ఓన్లీ 2 ladies అంటే కేవలం 2 ladies మాత్రం కలిపి ఉండాలి. ముగ్గురు కలిపి ఉన్నది తీసేయాలి అంటే ముగ్గురు కలిపి ఉన్నది అంటే ఎంత వస్తుంది మనకి? ఇది 4 కాబట్టి 3 factorial ఇంటూ వీళ్ళు మళ్ళీ మార్చొచ్చు కాబట్టి 3 factorial అంటే 6 into 6 అంటే 36. ఇదేమో ముగ్గురు కలిపి కూర్చునేది.
ఎనీ 2 లేడీస్ అన్నాడు కాబట్టి ఓన్లీ 2 లేడీస్ అంటే ఇక్కడ మాత్రం లేడీసే ఉండాలి. ఆ ఇద్దరు ఎవరు అవ్వచ్చు అంటే 3 ways లో అవ్వచ్చు. తర్వాత దీన్ని ఒక యూనిట్ అనుకుంటే ఎనీ 2 లేడీస్ అంటే ఎదురైనా అవ్వచ్చు అంటే 3 ways. ఇప్పుడు వీళ్ళని ఇలాగా అరేంజ్ చేయాలి నేను. మొత్తం అనుకుంటే 3 ఫ్యాక్టోరియల్ 3 అవుతుంది. 3 అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ 6 అవుతుంది. 18 అయిన తర్వాత ఇది ఒక యూనిట్ అనుకుంటే మిగిలిన వాళ్ళు ఎంత అవుతున్నారు? 1 2 3 అంటే సరేలేమ్మా, ఈ క్వశ్చన్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. నేను మిగిలిన క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. ఏమా చెప్పమ్మా. 3 లేడీస్ 2 ప్లేసెస్ అన్న 3p2 వేస్ తీసుకోవచ్చు కదా సార్. ఇటమ్మా లేడీస్ దగ్గర చిన్న లాజిక్ మిస్ అయింది. నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇది రాయకండి. 5th క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ డాగ్మాటిక్ కెన్ బి అరేంజ్డ్ ఈస్. అరేంజ్డ్ అన్నాడు కాబట్టి గొడవ లేదు. డాగ్మాటిక్ అంటే ఎన్ని లెటర్స్ వర్డ్ ఇది? 1 2 3 4 5 6 7 8 లెటర్ వర్డ్స్ అండి. 8 లెటర్స్ ఉన్న వర్డ్ కాబట్టి ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు? 8p8 = 8 ఫ్యాక్టోరియల్. ఏమా అంటే ఎంత వస్తుంది వాల్యూ? 40320 అమ్మా. 5040 into 8 అమ్మా. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ 6th వన్ చూడండి. అంటే ఇది ఆప్షన్ ఏమవుతుంది? 5th వన్ బి అవుతుంది. తర్వాత 6th వన్, ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 10 different things taken 4 at a time in which one particular thing always occurs. One particular thing is always occurs అంటే మన ఫార్ములా ఏంటి? r into n minus 1 p r minus 1 అని చెప్పుకున్నా. కాబట్టి ఇక్కడ మనం వాడు ఎన్ని అరేంజ్ చేయమంటున్నాడు? 10 different things అరేంజ్ చేయమంటున్నాడు. కాబట్టి n వాల్యూ 10. అందులో అదే n different things ఉన్నాయి. అందులో ఎన్ని తీసుకోమంటున్నాడు? 4 తీసుకోమంటున్నాడు. కాబట్టి r వాల్యూ ఏమవుతుందండి? 4 అవుతుంది. అర్థమవుతుందా అమ్మాయిలు? ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏమంటాడు? వన్ పర్టికులర్ ఆబ్జెక్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ అక్కర్స్. వన్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ అక్కర్స్ ఇన్ ఎనీ అరేంజ్మెంట్ అన్నప్పుడు ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాం? r into n minus 1 p r minus 1 చెప్పుకున్నాం కదండి. ఆ ఫార్ములా రాస్తే ఇక్కడ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు r అంటే 4 into 10 minus 1 p 4 minus 1 అంటే 4 into 9p3 అవుతుందమ్మా. 4 into 9 into 10 9 into 8 into 7. ఇది మల్టిప్లై చేస్తే 8 56 56 4 224 224 9 224 9 అంటే 224 తీసేయండి. 10లో 4 తీసేస్తే 6 3లో 1 2016 వచ్చిందమ్మా. అంటే ఆప్షన్ ఎంత అవుతుందమ్మా? అవుతుందమ్మా. అర్థమైందమ్మా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏమన్నాడు? ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ n different things taken 4 at a time in which one particular thing never occurs. వన్ పర్టికులర్ థింగ్ నెవర్ అక్కర్స్ అంటే ఏం చేయాలి? మనం ఆ పర్టికులర్ థింగ్ ని వదిలిపడేసి మిగిలిన వాటిలో తీసుకోవాలి. మనం తీసుకునే 4 ఆబ్జెక్ట్స్. అవునా? కాబట్టి ఇక్కడ n వాల్యూ 10 అవుతుంది, r వాల్యూ ఏమో 4 అవుతుంది. మనం ఏమన్నాడు? పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఇంక్లూడెడ్ అవ్వకూడదు అన్నాడు. నాట్ ఇంక్లూడెడ్ అన్నాడు. కాబట్టి మనకు ఫార్ములా ఏమవుతుందంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి? n minus 1 p r minus 1 అవుతుంది. దట్ ఈక్వల్ టు 10 minus 1 p 4 minus 1 దట్ ఈక్వల్ టు 9p3 అవుతుందమ్మా. 9p3 అంటే ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. 9 into 8 into 7 856 అంటే 450 అని 54 504 అవుతుందమ్మా. n minus 1 p r అమ్మా. సారీ, ఇది n minus 1 p r. మనం తీసుకునేవి తగ్గవు కదా. మొత్తం అన్నిట్లోనూ మొత్తం అన్ని నెంబర్లోనూ తగ్గుతుంది తప్ప మనం తీసుకునేది తగ్గదు. కాబట్టి ఇది ఇంటూ 6 వస్తుంది. అంటే 504 ఇంటూ 6 అంటే 3024 వస్తుందమ్మా. 3024 అంటే ఆప్షన్ ఏమవుతుందండి? సి అవుతుందండి. ఏమండి? నెక్స్ట్ చూడండి.
చూడండి. ఓ క్వశ్చన్ చూపించలేదా, అందుకని మీరు మాట్లాడలేదా? Mr. X and Mr. Y enter into the railway compartment having 6 vacant seats. The number of ways in which they can occupy the seats is అంటే పెర్మిటేషన్ కాంబినేషన్ అదే పెర్మిటేషన్ కదా, కాంబినేషన్ గా మొదలు పెట్టలేదు కదా. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయండి? 6 సీట్స్ లో ఎంత మంది కూర్చున్నారండి? 2 members. కాబట్టి మనం 6 సీట్స్ ని 2 మెంబర్స్ అరేంజ్ చేయాలంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 sir. కాబట్టి 6 into 5 అవుతుంది, అంటే 30 అవుతుంది మా ఆన్సర్. ఏమా 6 into 5 equal to 30, ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. The numbers lying between 100 and 1000 can be formed with the digits 1, 2, 3, 4, 5, 6, 7 is 100. చూడండి ఒకసారి 100 కి 1000 కి మధ్యలో ఉండే నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవి దేని ద్వారా ఫామ్ అవుతున్నాయో వాడు ఇచ్చిన డిజిట్స్ ద్వారా ఫామ్ అవుతున్నాయి. అంటే 100 కి 1000 కి మధ్యలో ఉండే నెంబర్స్ అంటే అవి 3 డిజిట్ నెంబర్సే కదండి అవుతాయి. మీరు 3 ప్లేసెస్ తీసుకోండి. ఇక్కడ 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు, అంటే 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి మనం. మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 7 డిజిట్స్ ఇచ్చాడు. ఫస్ట్ డిజిట్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 7 వేస్. సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 6 వేస్, ఎందుకంటే 6 డిజిట్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత థర్డ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 5 వేస్. కాబట్టి ఏమవుతుంది మనకి 7 into 6 into 5 అవుతుంది ఆన్సర్. అంటే 6 5s are 30, 30 7s are 210, అదే ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పచ్చు, 7 డిజిట్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ఫిల్ చేయాలి కాబట్టి 7p3. అర్థం అవుతుందా? 7 into 6 into 5. Yes. కాబట్టి 7p6. One, 2, 3, 4, 5, 6, 7. n equal to 7. మనకు కావాల్సింది ఏంటంటే 3 డిజిట్ నెంబర్స్ కాబట్టి ద నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ ఈక్వల్ టు 7p3. 7 into 6 into 5, 210. ఎలా అయినా చేయొచ్చు, లేదా 3 ప్లేసెస్ తీసుకుని 7 వేస్ లో మనం ఫిల్ చేయొచ్చు. ఇదేమో 6 వేస్, ఇదేమో 5 వేస్, మల్టిప్లై చేస్తే 210 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. అంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఏమా నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏమంటాడు వాడు? ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 10 and 1000 can be formed with the digits 2, 3, 4, 0, 8, 9. చూడండి ఒకసారి. The number of numbers lying between 10 and 1000 can be formed with the digits 2, 3, 4, 0, 8, 9 is 100. అంటే ఇప్పుడు ఇక్కడ 10 కి 1000 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమండి అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం 2 డిజిట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, 3 డిజిట్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. Yes, sir. కాబట్టి 2 డిజిట్ నెంబర్ కావాలంటే 2 ప్లేసెస్ తీసుకోండి. మరి ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? వాడు ఇచ్చిన డిజిట్స్ 5 వేస్. 5 వేస్ ఎక్సెప్ట్ 0, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ని 0 తో ఫిల్ చేస్తే అది 2 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి 5 వేస్. మరి సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 5 వేస్. 5 ways. 5 వేస్, ఎందుకంటే ఇప్పుడు ఇంక్లూడ్ 0 అవుతుంది కాబట్టి 5 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 5 వేస్. అంటే 5 into 5 అంటే 25 ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈసారి 3 డిజిట్ నెంబర్ చూడండి. 3 ప్లేసెస్ తీసుకోండి. ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 5 ways. సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 5 ways. థర్డ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 4 వేస్. కాబట్టి 5 into 5 into 4 అంటే 100 అవుతుంది. అంతకుముందు 2 డిజిట్ నెంబర్స్ ఏమో 25 వచ్చాయి, ఆ రెండే యాడ్ చేసుకుంటే 125 అవుతుంది. అర్థమైందా? Yes, sir. చూడండి 10th one. Given digits ఏమి ఇచ్చాడు? 2, 3, 4, 0, 8, 9. 2, 3, 4, 0, 8, 9. ఏమండి ఇప్పుడు చూడండి
089. మనకి 10కి 1000కి మధ్యలో ఉన్న నెంబర్స్ కావాలి. నెంబర్స్ బిట్వీన్ 10 and 100. 1000. కాబట్టి మనకు 2 డిజిట్ నెంబర్ కావాలి, 3 డిజిట్ నెంబర్స్ కూడా కావాలి. కాబట్టి ఈ డిజిట్స్ ఉపయోగించి మొత్తం 6 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో 0 ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ 0తో తప్ప మిగిలిన డిజిట్స్ తో ఫిల్ చేయొచ్చు కాబట్టి 5 ways. మరి రిమైనింగ్ ఎన్ని ఉంటాయంటే 5 డిజిట్స్ ఉంటాయి. కారణం ఏంటంటే ఇప్పుడు 0 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి. మళ్ళీ ఈ ప్లేస్ ని కూడా మనం 5 ways లో ఫిల్ చేయగలం. కాబట్టి 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే 25 ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈసారి 3 డిజిట్ నెంబర్స్ ఫస్ట్ ప్లేస్ మనం 5 ways, సెకండ్ ప్లేస్ మనం 5 ways, మరి థర్డ్ ప్లేస్ ని 2 డిజిట్స్ ఫిల్ చేస్తామంటే 4 ఉంటాయి కాబట్టి 4. మొత్తం 3 మల్టిప్లై చేస్తే 100. 100 + 25 అంటే 125 నెంబర్స్ ఫామ్ అవుతాయి. మీకు ఇలా అర్థమైందమ్మా? మ్యాటర్ ఏమైనా రాయలే? చెప్పమ్మా. సార్ ఇక్కడ నెంబర్స్ రిపీట్ అవ్వకూడదు అనే కండిషన్ ఇవ్వలేదు కదా సార్. అంటే అక్కడ విషయం ఏంటంటే ఏమి అవ్వకపోతే నో రిపిటేషన్ అని. వాడు ఒకవేళ రిపిటేషన్ ఉంటే విత్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటాడు, లేదా రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటాడు విత్ రిపిటేషన్ అంటాడు. అమ్మా వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడుగు. అర్థమైందమ్మా? అంటే కండిషన్ ఏమి ఇవ్వకపోతే రిపీట్ అవ్వకూడదనే తీసుకోవాలా సార్? అంతేనమ్మా, వితౌట్ రిపిటేషన్ అన్నమాట. ఓకే సార్. రిపిటేషన్ అంటే కనుక వాడు ఇస్తాడు విత్ రిపిటేషన్ అనో, రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనో అలా ఇస్తాడు అన్నమాట. ఓకే సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఆప్షన్ సి అమ్మా. ఇది మీకు ఎలా అర్థమైంది కదా? మ్యాటర్ అయినా చెప్పనా? అర్థమైంది సార్. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. సార్ అమ్మా 4th క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది సార్. In a group of boys, the number of arrangements of 4 boys is 12 times the number of arrangements of 2 boys. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ లో ఏంటంటే 4 బాయ్స్ ని అరేంజ్ చేసే నెంబర్ ఆఫ్ వేస్ 2 బాయ్స్ ని అరేంజ్ చేసే నెంబర్ ఆఫ్ వేస్ కి 12 టైమ్స్ ఉంటుందట. కాబట్టి గ్రూప్ ఆఫ్ బాయ్స్ లో n నెంబర్స్ ఉన్నారు అనుకుంటాను నేను. n నెంబర్స్ నుంచి 4 నెంబర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? NP4 ways. NP4. అదేమో ఈరోజు అమ్మాయిలు మాట్లాడలేదే. NP4 ఏమే. నెక్స్ట్ ఈసారి ఇంకేమన్నాడు? 12 టైమ్స్ ది నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 2 పర్సన్స్ అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ n పర్సన్స్ నుంచి 2 పర్సన్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? NP2 ways. అంటే ఇప్పుడు 4 మెంబర్స్ ని అరేంజ్ చేసే వేస్ దేనికి ఈక్వల్ అవుతుందట? 2 పర్సన్స్ ని అరేంజ్ చేసే వేస్ కి 12 టైమ్స్ కి ఈక్వల్ అవుతుందట. కాబట్టి NP4 = 12 × NP2. ఏమే? Yes sir. చూడండి. NP4 = 12 × NP2. సారీ 12 × NP2. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను NP2 వచ్చిందంటే n-1 రాదు. మరి ఇంకా ఎన్ని రావాలి? 2 టర్మ్స్ రావాలి. దీని రెండుకి డిఫరెన్స్ 2 కాబట్టి తర్వాత ఏమొస్తుంది? n-2 × n-3గా. కాబట్టి 12 ఎలా రాసుకోవచ్చు? 4 × 3 అని రాసుకోవచ్చు అమ్మాయి. కాబట్టి పెద్ద వాల్యూ n-2 కాబట్టి n-2 = 4. n = 4 + 2 దట్ ఈక్వల్ టు ఏమని వస్తుందంటే 6 వస్తున్నాం. కాబట్టి ఆప్షన్ సి అవుతున్నాం. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏమన్నాడంటే వాడు r = 1 to 10 r × rpr. r × rpr అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమని వస్తుంది మనకి? 1 × 1p1 అని వస్తుంది r ప్లేస్ లో. అవునా? Yes sir. అంటే 1 1 sir. అదే r ప్లేస్ లో 2 తీసుకున్నాం అనుకోండి, అదే 2 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, r = 1 to 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు r = 1 రాయాలి ప్లస్ సిగ్మా ఉంది కాబట్టి ప్లస్ రాసి 2 కూడా రాయాలి. అలా రాస్తే మనకి ఏమని వస్తుంది? ఇక్కడ r = 1 రాస్తే 1 వస్తుంది, ప్లస్ 2 రాస్తే 2 × 2p2 అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2. 2 × 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 అవుతుంది. 4 + 1 అంటే 5 అవుతుంది. అవునా? Yes sir. అంటే ఇప్పుడు 1 రాస్తే r వాల్యూ 1 రాస్తే 1 వచ్చింది, అదే 2 రాస్తే 5 వచ్చింది. ఈసారి 3 రాయండి. అంటే 3 టర్మ్స్ తీసుకోండి, 3 టర్మ్స్ యొక్క సమ్ తీసుకోండి. 3 టర్మ్స్ యొక్క సమ్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ 5 వచ్చింది కాబట్టి 3 రాస్తే 3 × 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 6 × 3 అంటే 18. 18 + 5 అంటే 23. అవునా? Yes sir. ఇప్పుడు గమనించండి, ఫస్ట్ అది 1 వచ్చింది కదా, దాన్ని మనం 2 - 1 అని రాయొచ్చా? Right sir. తర్వాత 5 వచ్చింది కదా, 6 - 1 అని రాయొచ్చా? Yes sir. తర్వాత 23 వచ్చింది కదా, 24 - 1 అని రాయొచ్చా? Yes sir.
అంటే ఇప్పుడు మనం 3 టర్మ్స్ సమ్ చేస్తే 24 - 1 అని రాసాం. అంటే 4 ఫ్యాక్టర్ -1 అని రాసాం. 2 టర్మ్స్ సమ్ చేస్తే 5 - 1 అని రాసాం. అదే 4 - 1 అని రాసాం. సారీ 6 - 1 అని రాసాం. 5 కదా, 6 - 1 అని రాసాం. అంటే 3 ఫ్యాక్టర్ -1. అదే 1 టర్మ్ మాత్రమే తీసుకుంటే 2 - 1 అని రాసాం. అంటే 2 ఫ్యాక్టర్ -1 అని రాసాం. అంటే ఇక్కడ మనం ఎన్ని టర్మ్స్ తీసుకున్నామో ఆ టర్మ్ కి 1 యాడ్ చేసుకుని అంత ఫ్యాక్టోరియల్ -1 అని రాస్తాం. అర్థమైందమ్మా? Yes, Yes, sir. కాబట్టి ఇక్కడ 10 టర్మ్స్ యొక్క సమ కాబట్టి ఏమవుతుంది? 11 ఫ్యాక్టోరియల్ -1 అవుతుంది ఆన్సర్. చూడండి అమ్మా, చేస్తాను. సిగ్మా R equal to 1 to 10 RPR, సారీ R into RPR. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే 1 తీసుకోండి, ఒక టర్మే తీసుకోండి. ఒక టర్మ్ తీసుకుంటే లేదా 2 టర్మ్స్ తీసుకోండి. 2 టర్మ్స్ యొక్క సమ్ తీసుకుంటే దట్ మీన్స్ R equal to 1 to 2 R into RPR అంటే R ఫ్యాక్టర్ రాసుకోవచ్చుగా నేను. ఏమా? yes, sir. Yes, sir. కాబట్టి ఇక్కడ చూడండి R ఫ్యాక్టర్ అని రాస్తాను. ఇప్పుడు ఇది చూడండి, 1 రాస్తే 1 into 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ తర్వాత 2 రాస్తే 2 into 2 ఫ్యాక్టోరియల్. ఇలా రాయాలని తెలుసు కదా మీకు. R equal to 1 రాయాలి, 2 రాయాలి, ఎందుకంటే 1 to 2 కాబట్టి. ఇది మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 1 plus 2 into 2 అంటే 4, అంటే 5 అని వస్తుంది. దీన్ని నేను ఎలా రాయొచ్చు? నేను 6 - 1 అని రాసుకోవచ్చు. అంటే 3 ఫ్యాక్టర్ -1 అని రాయొచ్చా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఈసారి 3 టర్మ్స్ యొక్క సమ్ తీసుకోండి. అంటే సిగ్మా R equal to 1 to 3 R into R ఫ్యాక్టోరియల్. R into R ఫ్యాక్టోరియల్ అంటే 1 రాయండి ఫస్ట్. 1 into 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 into 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 into 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1 plus 2 2s are 4 plus 6 3s are 18. 18 అంటే 18 4 23 అయింది. 23 అంటే 24 - 1 అని రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని 4 ఫ్యాక్టర్ -1 అని రాసుకోవచ్చండి. Yes, sir. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, R equal to 1 to 2 తీసుకుంటే నాకు ఏమని వచ్చింది? 3 ఫ్యాక్టర్ -1 అని వచ్చింది. R equal to 1 to 3 తీసుకుంటే నాకు ఏమని వచ్చింది? 4 ఫ్యాక్టర్ -1 అని వచ్చింది. R equal to 1 to 10 తీసుకుంటే నాకు ఏమని వస్తుంది? 11 factorial -1. 11 ఫ్యాక్టర్ -1. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? బి అండి. 11 + 11 అంటే 11 ఫ్యాక్టర్లే కదా. అమ్మ మీ అందరికీ అర్థమైందమ్మా? Yes, sir. Sir. ఏమో అమ్మాయిలు ఎవరు మాట్లాడలేదు, ఏమో డబ్బు ఉందమ్మా ఏంటి? అమ్మాయి భవాని ఎస్ సార్. డౌట్ ఏమైనా ఉందమ్మా? లేదు సార్. మరి అదే రోజు ఏంటి శబ్దం అయినా చేశారు, ఏంటి మాట్లాడకూడదని? 13th ఈసారి చూడండి. క్వశ్చన్ ఏమన్నాడో చూడండి. The total number of 9 digit numbers of different digits is. The total number of 9 digit numbers of different digits is. అసలు ముందు డిజిట్స్ ఎన్ని ఉంటాయి మనకి? 10, sir. 10 ఉంటాయి. మరి ఇప్పుడు 9 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నారంటే మీరు 9 ప్లేసెస్ తీసుకోండి. 9 ప్లేసెస్ తీసుకుని ఫస్ట్ ప్లేస్ నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 9 ways. 9 ways, వేస్. sir. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి, sir. 8 ఉంటాయి. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 9, sir. 9, sir. 9 ఉంటాయి. కాబట్టి 9 డిజిట్స్ ఉపయోగించి 8 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 9 factorial ways. 9p8. 9p8 అంటే 9 ఫ్యాక్టోరియల్ వేస్. కాబట్టి ముందు ఫస్ట్ ప్లేస్ నేమో 9 వేస్, రిమైనింగ్ 8 ప్లేసెస్ నేమో 9p8 వేస్, అంటే 9 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే 9 into 9 ఫ్యాక్టోరియల్ కదా ఆన్సర్ అవుతుంది. Yes, sir. Yes, sir. అదేంటి విషయం చూడండి. మొత్తం 10 ప్లేసెస్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 9 డిజిట్ నెంబర్స్ కాబట్టి 9 ప్లేసెస్ తీసుకోండి. 0 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 10 డిజిట్స్. ఫస్ట్ ప్లేస్ మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 9 వేస్ ఎక్సెప్ట్ 0. రిమైనింగ్ 8 ప్లేసెస్ ని మనం రిమైనింగ్ 9 డిజిట్స్ తో 9p8 వేస్ లో మనం ఫిల్ చేయగలం, అంటే 9 ఫ్యాక్టోరియల్ వేస్. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుందంటే, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతాయంటే 9 into 9 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? C, sir.
నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. The number of ways in which 6 men can be arranged in a row so that the particular 3 men sit together. 3 men కలిపి కూర్చోవాలంటే ఆ 3 men మనం ఏమనుకోవాలి? 1 యూనిట్ అనుకోవాలి. అవునా? Yes, sir. ఇప్పుడు 1 యూనిట్ అనుకుంటే 3 మెంబర్స్ ని మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 6 men ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్ 1 యూనిట్ అనుకుంటే మొత్తం టోటల్ మెంబర్స్ ఎంతమంది అవుతారు? 4 మెంబర్స్ అవుతారు. అవునా? ఈ 4 మెంబర్స్ ని ఒక రోజు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? 4x4 అంటే 4 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మనం ఒక యూనిట్ అనుకున్న 3 పర్సన్స్ ని కూడా వాళ్ళ ఎన్ని రకాలుగా మార్చచ్చు? 3 ఫ్యాక్టర్ వేస్ లో. అంటే 4 ఫ్యాక్టర్ అంటే 3 ఫ్యాక్టర్ అవుతుంది కదండి. అంటే 4x4 into 3p3. ఆప్షన్ బి అండి. అర్థమైందమ్మా? Yes, sir. చూడండి ఒకసారి. 6 men అన్నాడు కాబట్టి 3 men పర్టికులర్ మెన్స్ కలిపి కూర్చోవాలన్నాడు కాబట్టి 1 యూనిట్ అనుకోండి. దట్ ఈక్వల్ టు 4 persons. వీళ్ళని ఒక రోజులో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4p4 = 4 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. తర్వాత ఈ 3 men ని వాళ్ళ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 ఫ్యాక్టర్ into 4 ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? బి. అమ్మ అర్థమైందా? ఇలా మ్యాటర్ అయినా అర్థమైంది సార్. అమ్మాయిలు తర్వాత 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ చూడండి. There are 5 speakers A, B, C, D and E. The number of ways in which A will speak always before B. ఈ సమ్ మీకు ఇంటర్మీడియట్ లో వస్తుంది, గుర్తుందా? ప్రాబిలిటీలో వస్తుంది. ఏమా ఒక 3 టెంపుల్స్ కి ఏదో వెళ్ళాలి అనుకుంటే ఏ బిఫోర్ బి, ఏ బిఫోర్ బి, బి బిఫోర్ సి, ఏ బిఫోర్ బి, ఏ సమ్ ఉంటుందో గుర్తుందా? ప్రాబిలిటీలో వస్తుంది. Yes, sir. ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి. మీకు అర్థమవుతుందండి? అంటే ఇక్కడ ఏ విల్ స్పీక్ ఆల్వేస్ బిఫోర్ బి అంటున్నాడు. ఏ విల్ స్పీక్ ఆల్వేస్ బిఫోర్ బి అంటే ఏమవుతుంది? ఏబిని ఒక యూనిట్ కింద తీసుకోండి. అంటే మనం ఇంకోలా చెప్పచ్చు. ఎలా అంటే 5 ప్లేసెస్ తీసుకున్నాం అనుకోండి. ఏ కన్నా ఏ ముందు, ఏ బి కన్నా ముందు ఎప్పుడు కూడా ఏ ఉండాలి కదా. Yes, sir. Yes, sir. ఒకసారి చూడండి. నేను 5 ప్లేసెస్ తీసుకున్నాను అలాగే 1 2 3 4 5. అంటే ఇప్పుడు ఏ కన్నా ఎప్పుడు బి ముందు ఉండాలి. అంటే వీళ్ళిద్దరిని ఎలాగైనా కూర్చోబెట్టగలను. Yes, sir. మళ్ళీ వాళ్ళని మార్చొచ్చా? No, sir. మార్చకూడదు. మారిస్తే బి ముందు ఏ తర్వాత వచ్చేస్తాడు. అలా కాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా ఏ ముందే మాట్లాడాలి కాబట్టి బి కన్నాను. వీళ్ళిద్దరిని ఒక యూనిట్ అనుకోండి. అప్పుడు రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? ఇంకా 3 ఉన్నారు. 3 1 ఎంత? 4. వీళ్ళని ఒక యూనిట్ కింద కాబట్టి 1 యూనిట్ అనుకున్నా కానీ వీళ్ళ మార్చలేను కాబట్టి నేను ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలను? వీళ్ళని 1 వేలోనే అరేంజ్ చేయగలను. అంతేనా? Yes, sir. ఇప్పుడు ఈ 1 వేలో అరేంజ్ చేయొచ్చు. కానీ ఏబి ఇక్కడ మాత్రమే ఉండాలి అక్కర్లేదు కదా. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎనీ 2 ప్లేసెస్ లో ఉండొచ్చు. కాబట్టి ఈ ఏబిని ఒక యూనిట్ అనుకోండి. ఈ ఏబిని ఒక యూనిట్ అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? 4ఏనా? Yes, sir. Yes, sir. ఏబిసిడిఈ వీళ్ళిద్దరిని ఒక యూనిట్ అనుకుంటే మొత్తం 4 పర్సన్స్ అవుతారు. వీళ్ళని ఒక రోజు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4p4 = 4 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మళ్ళీ ఏబిని వాళ్ళు మార్చొచ్చా? మార్చకూడదు. ఎందుకంటే ఏ బిఫోర్ బి అన్నాడు కాబట్టి, కండిషన్ ఇచ్చాడు కాబట్టి. ఆన్సర్ ఏమవుతుందంటే 24 అవుతుంది. వీళ్ళని 1 వేలోనే మనం అరేంజ్ చేయగలం. కాబట్టి 1 × 24 = 24 వేస్ అయింది. ఇది అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదా ఎవరికైనా? చెప్పండి. అర్థమైంది సార్. ఇప్పుడు దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు మనం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అనుకోండి. బి ఎన్ని రకాలుగా ఉండొచ్చు? 1 ways.
4 వేస్ లో ఉండొచ్చు. 4 ways. ఎస్ సార్. అదే ఏ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు అనుకోండి, బి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. 3 ways. అలాగే ఈసారి ఏ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు అనుకోండి, బి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. 2 ways, sir. ఏ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు అనుకోండి, బి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. 1 ways. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేయండి అవన్నీ. 4 into 3 into 2 into 1 అంటే 24 సరిపోయిందండి. ఎస్ సార్. ఇదండి ఇలా కూడా చేయొచ్చు మనం. కాబట్టి 24 అంటే ఆప్షన్ ఏమవుతుంది, 15th ఏ. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. దేర్ ఆర్ 10 trains ఫ్లయింగ్ బిట్వీన్ ఫ్లయింగ్ అంటే తిరగడం అన్నమాట. జనరల్ గా అయితే ట్రైన్స్ కి వాటికి రన్నింగ్ అంటాం, ఇటు ఫ్లయింగ్ అని ఇచ్చాడు కొద్దిగా టెక్నాలజీ ఉపయోగించి. ఫ్లయింగ్ అంటే ఆటోలకి వాటికి మనం మాట్లాడుతాం. ఫ్లయింగ్ అంటే తిరగడం అని. ఏమా బిట్వీన్ కలకత్తా అండ్ ఢిల్లీ 10 trains ఏంటంటే తిరుగుతున్నాయి, కలకత్తా నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేస్తున్నాయి అన్నమాట. ఏమండి కలకత్తా అండ్ ఢిల్లీ మధ్య తిరుగుతున్నాయి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఏ పర్సన్ కెన్ గో ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ అండ్ రిటర్న్ బై ఏ డిఫరెంట్ ట్రైన్. ఇప్పుడు ఒక వ్యక్తి కలకత్తా టు ఢిల్లీ వెళ్తున్నాడు, అయితే వెళ్ళిన ట్రైన్ లోనే మళ్ళీ తిరిగి రాకూడదు. కాబట్టి ముందు అసలు కలకత్తా టు ఢిల్లీ వెళ్ళడానికి అతను ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు. 10, 10 sir. ways. 10 వేస్. అంటే ఏదో ఒక ట్రైన్ లో వెళ్తాడు, కానీ మళ్ళీ వచ్చేటప్పుడు వెళ్ళిన ట్రైన్ లో రావచ్చా, రాకూడదు. కాబట్టి ఆ ఒక ట్రైన్ పక్కన పెడిస్తే ఎన్ని రకాలుగా రావచ్చు. 9. 9, sir. కాబట్టి 10 into 9 అంటే 90 వేస్ అవుతుంది. అర్థమైందమ్మా. Yes, sir. కలకత్తా ఢిల్లీ కలకత్తా టు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు అంటే 10 వేస్ లో వెళ్ళొచ్చు. ఢిల్లీ టు కలకత్తా వచ్చేటప్పుడు మాత్రం 9 వేస్ లో రావచ్చు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుందంటే 10 into 9 దట్ ఈక్వల్ టు 90 వేస్. కాబట్టి 16th క్వశ్చన్ ఆప్షన్ బి అవుతుందమ్మా. 17th క్వశ్చన్ చూడండి. The number of ways in which 8 sweets of different sizes can be distributed among 8 persons of different ages so that the largest sweet always goes to be younger, assuming that each one of them gets a sweet is. అంటే బాధ అంటే ఏంటంటే ఒక 8 స్వీట్స్ ఉన్నాయట, అవి కూడా డిఫరెంట్ సైజు లో ఉన్నాయట. అయితే ఈ 8 స్వీట్లు ఏంటంటే 8 పర్సన్స్ కి పంచి పెడుతున్నారు. అయితే ఆ పర్సన్స్ కూడా డిఫరెంట్ సైజులో ఉన్నారు. ఏమండి అయితే ఈ లార్జెస్ట్ స్వీట్ అనేది మాత్రం ఎవరికి వెళ్ళాలట, ఆ 8 పర్సన్ లో చిన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆడికి వెళ్ళాలట. అర్థమవుతుందండి. అయితే ఎన్ని రకాలుగా మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటున్నాడు. మరి 8 స్వీట్స్ లోను ఒకడికి ఒక స్వీటు లార్జర్ స్వీట్ ఎవరికి వెళ్ళాలి, యంగర్ వన్కి వెళ్ళాలి. 8 స్వీట్స్ ఉన్నాయి, ఇవన్నీ స్వీట్స్ అండి. ఇది ఒక లార్జర్ వన్ ఎవరికి వెళ్ళాలి, యంగర్ వన్కి వెళ్ళాలి. అవునా. Yes, sir. అంటే ఇది 1 వే, అది మనం ఏం చేయలేం. తర్వాత రిమైనింగ్ 7 స్వీట్స్ ఉన్నాయి చూస్తారా, ఈ రిమైనింగ్ 7 స్వీట్స్ ని మనం 7 పర్సన్స్ కి ఎన్ని రకాలుగానే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఎలాగైనా డిస్ట్రిబ్యూట్. కాబట్టి 7 + 7 = 7 ఫ్యాక్టర్ వేస్ అవుతుంది. కాబట్టి 1 into 7 ఫ్యాక్టర్ = 1 into 5040 = 5040 అవుతుందమ్మా. ఇది అర్థమైందమ్మా, మీకు అర్థం కాలేదా. అర్థమైంది. ఇది లార్జ్ స్వీట్ ఇది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. ఇంకొక 2 సమ్స్ ఉన్నాయి, ఒకసారి ఇవి రాసిన త్వరగా ఇవి కూడా చెప్పేస్తాను. 4th క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు వాడు. 4th క్వశ్చన్ లో 3 ladies and 3 gents can be seated at a round table so that any 2 ladies and only 2 of the ladies sit together అన్నాడు. The number of ways is, ఇక్కడ చూడండి. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, మహాలక్ష్మి అనుకుంటే, ఆ అమ్మాయి చెప్పినట్టే చూద్దాం మనం. ఇప్పుడు ఇలా ఒక సర్కిల్లో 6 సీట్స్ ఉన్నాయండి. 1 2 3 4 5 6 అలా 6 ఉన్నాయండి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఎనీ 2 లేడీస్ అంటున్నాడు. ఎనీ 2 లేడీస్ అంటే మనం జనరల్ గా 2 లేడీస్ ని అరేంజ్ చేద్దాం ఈ 6 సీట్స్ లోను కూడా. అయితే 2 లేడీస్ ని అరేంజ్ చేయడం అంటే మనకి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 2 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి. 2 లేడీస్ ని చేయాలంటే 2 ప్లేసెస్ కావాలి. కాబట్టి 2 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలంటే మనం 3 లేడీస్ నుంచి 2 లేడీస్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, 3 × 2 వేస్.
ఏమా ఎస్ సార్. అంటే ఇప్పుడు 3p2 అంటే 6 వేస్ పక్కన పెట్టండి. అంటే ఇక్కడ ఎక్కడో ఏబి అరేంజ్ చేస్తాం అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ ఏబిని వాళ్ళని అరేంజ్ చేయొచ్చు కాబట్టి వీళ్ళని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను వాళ్ళని 2p2 వేస్. అర్థమైందా మీకు ఇక్కడ? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఒక్క లేడీ ఉంటారు కాబట్టి లేడీస్ మొత్తం ఏమంటే ఏబిసి లేడీస్ అనుకుందాం. ఏబిసి లేడీస్ అనుకుందాం అనుకుంటే ఇంకొక లేడీ ఉండిపోతారు. ఈ లేడీ ఎక్కడ ఉండకూడదు? ఏ పక్కన ఉండకూడదు, బి పక్కన ఉండకూడదు. అంటే ఇంకా ఆ లేడీ ఉండడానికి నాకు అవైలబుల్ ప్లేసెస్ ఏమున్నాయి? 2 ప్లేసెస్ ఏనా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఈ ఒక్క ప్లేస్ లో ఆ లేడీని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? మనం 2p1 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు 2p1 వేస్ లో అరేంజ్ చేసేసాం. ఇప్పుడు రిమైనింగ్ మనకి జెంట్స్ ఉంటారు కదా. ఎస్ సార్. ఇంకో విషయం అమ్మా, ఇక్కడ మనం టూ లేడీస్ ని 3 లేడీస్ నుంచి 2 లేడీస్ ని అరేంజ్ చేసినప్పుడు 3p2 అని రాసామంటే మళ్ళీ ఇక్కడ 2p2 రాదు, వాళ్ళని మార్చడం కూడా ఇందులో వచ్చేస్తుంది కదా. వాళ్ళ మార్చడం కూడా ఇందులో వచ్చేస్తుంది కదా. ఆ 6 వేస్ ఏంటంటే ఇప్పుడు ఏబి తీసుకున్నాం అనుకోండి, ఏబి అయినా అవ్వచ్చు, బి అయినా అవ్వచ్చు, అంటే ఇలాగ. లేదా బీసీ సిబి, అలాగే సిఏ ఏసి. అంటే 6 వేస్ అంటే ఆ ఇద్దరు ఇలా ఎలా అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పొజిషన్స్ కూడా ఆల్రెడీ ఇందులో వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ వాళ్ళని మార్చినట్టు ఇక్కడ రాయక్కర్లే. కాబట్టి ఇంకా తర్వాత ఒక్క లేడీని మాత్రం ఈ రిమైనింగ్ 2 ప్లేసెస్ లో మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 2p1 వేస్. తర్వాత ఒక లేడీని కూడా అరేంజ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ ఎక్కడో లేడీని అరేంజ్ చేస్తాం అనుకోండి, అదే సి అనే లేడీని అరేంజ్ చేస్తాం అనుకోండి. ఇంక ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్ లోను కూడా 3 జెంట్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? 3p3 అంటే 3 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయాలి. దట్ ఈక్వల్ టు 3p2 అంటే ఎంత? 6 ఇంటూ 2 ఇంటూ 3p3 అంటే 3 ఫ్యాక్టర్ అంటే 6 అంటే 72 అవుతుంది. ఇదో పద్ధతి. ఏమండి? ఇంకొకటి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే డయాగ్రామ్ లో చెప్తున్నాను. నేను ఇక్కడ ఎనీ 2 లేడీస్ అన్నాడు కాబట్టి ఒక 2 లేడీస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను? ఏబి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, బీసీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, సిఏ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునా? ఎస్ సార్. కాబట్టి 3 వేస్. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్న లేడీస్ ని వాళ్ళని మార్చచ్చు కదా నేను. అవునా? ఎస్ సార్. ఎన్ని రకాలుగా మార్చచ్చు? 2 వేస్ లో మార్చచ్చు, లేదా 2 ఫ్యాక్టర్ వేస్ లో మార్చచ్చు. ఏమండి? దీని గొడవ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ప్లేస్ ఏముంది కూర్చోవడానికి? అంటే ఎడ్జెంట్ సైడ్ లో మాత్రం లేడీ కూర్చోకూడదు వీళ్ళిద్దరికి. మన సెలెక్ట్ చేసుకున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్జెంట్ సైడ్ లో మాత్రం ఇంకో లేడీ కూర్చోకూడదు. కాబట్టి ఆ మిగిలిన ఎడ్జెంట్ సైడ్స్ లో ఎవరు కూర్చోవాలి? ఆ 2 ఎడ్జెంట్ సైడ్స్ లో ఎవరు కూర్చోవాలి? జెంట్స్ కూర్చోవాలి. అవునా? కాబట్టి ఆ జెంట్స్ కూర్చోవడం అనేది పక్కన పెట్టేసి ఇంకా ఆ తర్వాత ప్లేసెస్ లో మాత్రం లేడీ కూర్చోకూడదు. లేడీ కూర్చోవడానికి అవైలబిలిటీ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇంటూ 2. తర్వాత ఈ జెంట్స్ మిగిలిన 3 ప్లేసెస్ ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 3 ఫ్యాక్టర్ వేస్ లో కూర్చోవచ్చు. ఇలా కూడా మనం చెప్పచ్చండి. 3 2 6, 6 2 12, 12 6 72 ఇలా కూడా చెప్పచ్చు. అమ్మ నువ్వు పూర్ణ మహాలక్ష్మి చెప్తున్నావు ఇదేనా? 2 లేడీస్ ని కూర్చోబెడదాం. 2 లేడీస్ ని ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు అంటే 3p2 వేస్ లో కూర్చోబెట్టచ్చు. ఇక్కడో లేడీ, ఇక్కడో లేడీ, 3p2 వేస్ లో మనం కూర్చోబెట్టచ్చు. ఏమండి? లేదంటే మీరు ఏబిసి పేర్లు తీసుకోండి. తీసుకుంటే మనకి 6 వేస్ కదా, 3p2 అంటే ఈ వేస్ కదా, అలా కూర్చోబెట్టచ్చు. లేదంటే ఇంకోలా కూడా తీసుకోవచ్చు. మీరు L1 L2 L3 అని తీసుకోండి. లేడీ 1 లేడీ 2 లేడీ 3 అన్నట్టు. అప్పుడు మనం ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు అంటే 6 వేస్. మీకు తెలుస్తుంది కదా 3p2 వేస్ అంటే ఎన్ని రకాలుగా వస్తుందో తెలుస్తుందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళని కూర్చోబెట్టేసాం. వీళ్ళ పక్కన ఉండే వాళ్ళు ఎవరు ఉండాలి? ఖచ్చితంగా జెంట్సే కదా ఉండాలి. అంటే ఇక్కడ G1 G2 లేదా G1 G2 ఇక్కడ G1 ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ లేడీస్ పక్కన ఎడ్జెసెంట్ ప్లేసెస్ 2 ప్లేసెస్ లోను కూడా ఎవరు కూర్చోవాలి? జెంట్సే కదా కూర్చోవాలి. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ జెంట్స్ ని మనం ఎన్ని రకాలుగా పెట్టచ్చు? 2 ప్లేసెస్ లోను 3 జెంట్స్ ని 3p2 వేస్ లో.
అవునా? అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ నలుగురిని కూడా ఒక యూనిట్ అనుకోండి, అంటే ఇలా మార్చొద్దు. వీళ్ళు ఎక్కడ కూర్చున్నా ఇలాగే కూర్చుంటారు ఆర్డర్లో. ఇక రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? ఒక జంట ఒక లేడీ ఉన్నారు. వీళ్ళు ఇలా కూడా మార్చొచ్చు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఈ నలుగురిని ఒక యూనిట్ అనుకోండి. అలా అనుకుంటే ఇది ఒకటి సెకండ్ 2 అవుతుంది, ఇది 3, మొత్తం 3 యూనిట్స్ అవుతుంది. అదే 3 పర్సన్స్ అవుతారు. 3 పర్సన్స్ ని ఒక సర్కిల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, అదే ఒక ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం 3 by 2. సర్కిల్లో? 3 ఫ్యాక్టర్లు కాదు, 2 ఫ్యాక్టర్లు కదా, సర్కిల్ కదా. Yes, sir. కాబట్టి 2 ఫ్యాక్టర్లు వేసి అరేంజ్ చేయొచ్చు. మీకు అర్థమైందండి? ఇది ఫిక్స్ చేస్తాం, మళ్ళీ వీళ్ళ మార్చడం ఏం ఉండవు. అర్థమైందా? ఏమన్నా అర్థమవుతుందా? అర్థమైంది సార్. కాబట్టి ఇది ఆన్సర్ ఏమవుతుందంటే 3 అంటే 6, 6 into 6, 6 into 2 అంటే ఇప్పుడు 3 36, 6 6 36, 2 72. ఇలా కూడా చేయొచ్చు. ఇంకో మెథడ్ కూడా ఉందమ్మా, అది నాకు రావట్లేదు. సార్ అలా చేయొచ్చు సార్. సార్ ఇలా చేయొచ్చు సార్. నువ్వు ఎలా చేయొచ్చు అంటావు కానీ ఏం చెప్పవు మాట. ఏమండి? తర్వాత క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చూడండి 18th క్వశ్చన్. The number of arrangements in which the letters of the word Monday be arranged so that the words thus formed begin with M and do not end with N అంటాడు. ఏమండి? మొత్తం ఎన్ని లెటర్ వర్డ్ అండి ఇది? 6 లెటర్ వర్డ్. కాబట్టి 6 ప్లేసెస్ తీసుకోండి. 6 ప్లేసెస్ తీసుకుని ఫస్ట్ ప్లేస్ దేంతో స్టార్ట్ అవ్వాలి? M, sir. M తో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ప్లేస్ M తో ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 1 way. One అవునా? way. మరి లాస్ట్ ప్లేస్ ఎంతో ఎండవచ్చా? No, No, sir. మరి అంటే ఇంకెన్ని లెటర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. కానీ లాస్ట్ ప్లేస్ మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? ఇప్పుడు 4 ways లో ఫిల్ చేయగలం. ఫస్ట్ ప్లేస్ నేమో 1 way లో ఫిల్ చేయగలం, అదేంటంటే M తో ఫిల్ చేయడం. లాస్ట్ ప్లేస్ నేమో N తప్పించి మిగిలిన 4 letters తో ఫిల్ చేయగలం, కాబట్టి 4 ways లో ఫిల్ చేయగలం. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అవునా? Yes, sir. Yes, sir. అలాగే రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఫిల్ చేస్తాం కాబట్టి 6 కి 4 ఉంటాయి. కాబట్టి 4 ప్లేసెస్ ని మనం 4 లెటర్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 4p4 అంటే 4 ఫ్యాక్టర్లు వేస్ అవుతుంది. అంటే మనకి 4 into 4 ఫ్యాక్టర్లు అంటే 4 into 24 అంటే 96 అవుతుంది. ఏమండి? చూడండి. ఎయిటీన్త్ క్వశ్చన్ అమ్మా. మండే 4 ప్లేసెస్ తీసుకుంటాం. 4 తీసుకుంటే ఇప్పుడు ఈ 4 ప్లేసెస్ లో ఫస్ట్ ప్లేస్ మనం దేంతో ఫిల్ చేయాలి? ఎంతో ఫిల్ చేయాలి, ఎందుకంటే ఎంతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 way. మరి లాస్ట్ ప్లేస్ దేంతో ఫిల్ చేయొచ్చు? ఎక్సెప్ట్ N తో, కాబట్టి ఎక్సెప్ట్ N కాబట్టి O తో అయినా ఫిల్ చేయొచ్చు, D తోనే ఫిల్ చేయొచ్చు, A తో అయినా ఫిల్ చేయొచ్చు, Y తో అయినా ఫిల్ చేయొచ్చు, అంటే 4 ways. మరి రిమైనింగ్ మొత్తం ఎన్ని? 6 కదా. 1 2 3 4 5 6. రిమైనింగ్ 4 ప్లేసెస్ ని మనం రిమైనింగ్ 4 లెటర్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు మనం? 4p4 అంటే 4 ఫ్యాక్టర్ల వేస్ లో ఫిల్ చేయగలం. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టర్లు ఇంటూ 4 ఈక్వల్ టు 24 into 4 ఈక్వల్ టు 96. అంటే ఆప్షన్ సి అవుతుందాం. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మరి ఒక నోట్ పాయింట్ చెప్పాలి. ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ n things in which p things are alike of one kind. అయితే ఫార్ములా ఏమవుతుంది? మీరు ఇంటర్మీడియట్ చదువుకుంటారు. ఫార్ములా చెప్పండి అంజలి. సంతోష్. మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. The number of ways of arranging n things in which r things are alike of one kind. n factorial by r factorial. n factorial by the number of arrangements of n things in which p things are alike of one kind.
n factorial by p factorial. n ఫ్యాక్టర్ బై p ఫ్యాక్టరల్ కదండి. n ఫ్యాక్టర్ బై n ఫ్యాక్టర్ బై p ఫ్యాక్టరల్ కదమ్మా. Yes, sir. అవుతుంది. ఎందుకంటే చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి ఉదాహరణకి ఏబి అని ఉంది, దీన్ని అరేంజ్ చేయాలి. జనరల్ గా ఈ 3 డిఫరెంట్ అనుకోండి, ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు? 3 factorial ways. 3 ఫ్యాక్టరల్ వేస్. కానీ మరి ఇది డిఫరెంట్ కాదు, సేమ్. కాబట్టి వీటిని మనం అరేంజ్ చేస్తే ఎన్ని రకాల అరేంజ్మెంట్స్ వస్తాయి మీరు చెప్పండి. ఏఏబి ఒకటి, ఇంకా ba ఏబిఏ ఒకటి, ఇంకా bas బిఏఏ ఒకటి, ఇంకా అంటే 3ఏగా వచ్చాయి. yes sir. కాబట్టి ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ అనేవి సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టర్లు వేసుకోవడం. అంటే ఇక్కడ 6/2 = 3 అవుతుంది. అలాగే 4 ఉన్నాయి అనుకోండి, ఏఏబిబి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈసారి దీని ద్వారా ఫామ్ అయ్యే 4 ఆబ్జెక్ట్స్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు చెప్పండి. ఏఏబిబి ఒకటి, తర్వాత ab తర్వాత చెప్పండి. ఏబి ఒకటి సార్. ఏబిఏబి ఒకటి, abbas బిఏబిఏ ఒకటి అవుతుంది. ఏబిబిఏ ఒకటి, తర్వాత babas బిఏబిఏ బిఏబిఏ చెప్పావు కదమ్మా బాబాయ్. తర్వాత తర్వాత baabc బిఏఏబి. నెక్స్ట్ BBAS. బిబిఏఏ. వెరీ గుడ్. ఇంకా ఇంకేమైనా వస్తాయండి? రావండి. ఎందుకో చెప్తాను చూడండి. ఫస్ట్ ప్లేస్ లో ఏ 3 టైమ్స్ వచ్చేసింది. సెకండ్ ప్లేస్ లో కూడా ఏ 3 టైమ్స్ వచ్చేసింది. ఏది సెకండ్ ప్లేస్ లో ఏ? ఇదిగోండి 3 టైమ్స్ వచ్చేసింది. థర్డ్ ప్లేస్ లో కూడా ఏ 3 టైమ్స్ వచ్చేసింది. ఫోర్త్ ప్లేస్ లో కూడా ఏ 3 టైమ్స్ వచ్చేసింది. కాబట్టి ఇంక మళ్ళీ అంతకన్నా రావండి. మీ బీలు కూడా మీరు చెక్ చేసుకుంటే అలాగే వస్తాయి. ఫస్ట్ ప్లేస్ లో 3 టైమ్స్ వస్తాయి, సెకండ్ ప్లేస్ లో 3 టైమ్స్ వస్తాయి, థర్డ్ ప్లేస్ లో 3 టైమ్స్ వస్తాయి, ఫోర్త్ ప్లేస్ లో 3 టైమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది 4 లెటర్ వర్డ్స్ కాబట్టి 4 లెటర్స్ కాబట్టి 3 టైమ్స్ వస్తాయి. ఎందుకంటే రిప్లేషన్ వచ్చింది కాబట్టి 4 తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మరి దీనికి మనకి ఎన్ని వచ్చాయి? మొత్తం వేసు 6 వేస్ వచ్చాయి. కాబట్టి జనరల్ గా ఇవి 4 డిఫరెంట్ అయితే మనం ఏం చేస్తాం? 4 ఫ్యాక్టర్లు వేస్తాం. కానీ ఇందులో 2 ఏమో ఒకలా ఉన్నాయి, 2 ఒకలా ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఒకలాగా ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఈ 2 ఒకలా ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఈ సమ్స్ మీరు ఎక్కడ చేస్తారో చెప్పనా? పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ఒక ఎక్సైజ్ లో డి ఎక్సైజ్ అనుకుంటాయి. ఫస్ట్ రోమన్ లో సమ్స్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మ్యాథమెటిక్స్ ఇండిపెండెన్స్ చేశారా? Yes, sir. అక్కడ Yes, వస్తుంది sir. కదా మరి ఇది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఉపయోగించి దీన్ని చెప్పండి. 19th క్వశ్చన్ చూడండి ఒకసారి. The total number of ways in which 6 pluses and 4 minus signs can be arranged in a line such that no 2 minus signs occur together. చెప్పాలి. The total number of ways in which 6 pluses and 4 minus signs can be arranged in a line such that no 2 minus occurs together. No 2 minus occurs together అంటే మనం ఏం చేయాలి? ముందు ఎవరిని అరేంజ్ చేయాలి? ఏమి అరేంజ్ చేయాలి? plus ప్లస్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? ప్లస్ అంటే 6 ప్లసెస్ అంటే 6 కూడా సిమిలర్ గా ఉన్నట్టే కదా. Yes, sir. Yes, sir. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు అక్కర్ టుగెదర్ ఇక్కడ చూడండి. ఇప్పుడు సిన్స్ ముందు ప్లస్ లాక అదే నో 2 మైనస్ అక్కర్ టుగెదర్ అన్నాడు కదా. ఎస్ అంతే. అంటే ఇప్పుడు 6 ప్లసెస్ ని మనం అరేంజ్ చేయాలి. 6 ప్లసెస్ ని అరేంజ్ చేయాలి. 6 ప్లసెస్ మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? డిఫరెంట్ అయితే ఏం చేస్తాం? 6 ఫ్యాక్టర్లు వేస్తాం. అవునా? Yes, sir. మరి అక్కడ సేమ్ వచ్చాయి కాబట్టి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? 6 ఫ్యాక్టర్లు బై 6 ఫ్యాక్టర్లే కదా. Yes, sir. Yes, sir. అంటే 1 వస్తుంది. వాటి మధ్య ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 7 gaps. 7 gaps, sir. 7 గ్యాప్స్ వస్తాయి. ఈ 7 గ్యాప్స్ లో 5 మైనసెస్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 కూడా డిఫరెంట్ అనుకోండి. 5 మైనసెస్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 7p5, sir. 7p5. కానీ మరి 5 మైనసెస్ కూడా సిమిలరే కాబట్టి బై 5 ఫ్యాక్టర్లు వస్తుందండి. Yes, sir. Yes, sir. కాబట్టి అది సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి ఫస్ట్ 19th క్వశ్చన్ లో 6 ప్లసెస్ ని మనం
ముందు అరేంజ్ చేద్దాం. ఈ 6 ప్లసెస్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 6 ఫ్యాక్టోరియల్. జనరల్ గా ఇవి 6 కూడా డిఫరెంట్ అయితే 6 ఫ్యాక్టోరియల్, కానీ సేమ్ సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి ఎన్ని సిమిలర్ గా ఉన్నాయి బై ఫ్యాక్టర్ వేసుకోవాలి కాబట్టి బై 6 ఫ్యాక్టోరియల్ అంటే 1 వేలో అరేంజ్ చేయగలం. నెక్స్ట్ ఈసారి ఈ మధ్యలో గ్యాప్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే మైనసెస్ ని మనం అరేంజ్ చేయొచ్చు. అమ్మో ఇలా గ్యాప్ పెడితే మైనస్ అనుకుంటారు, అదో బాధ. 1 2 3 4 5 6 7 ఈ 7 గ్యాప్స్ లో మనం మైనసెస్ అరేంజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? 7p మైనసెస్ ఎన్ని ఉన్నాయి? 4. 7p4 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మరి 7p4 అంటే మైనసెస్ అన్ని కూడా ఒకలాగా ఉంటాయి కాబట్టి 4 మైనసెస్ కాబట్టి బై 4 ఫ్యాక్టర్లు వేసుకోండి. బై 4 ఫ్యాక్టర్లు వేసుకోండి. ఇప్పుడు 7p4 అంటే 7 into 6 into 5 into 4 by 4 ఫ్యాక్టర్ అంటే 24 వేసుకోండి. 6 4 24 2 క్యాన్సిల్ అయిపోయి 7 5 35 అంటే ఆప్షన్ ఏమవుతుందండి? సి అవుతుంది. అర్థమైందా ఇది అందరికీ? Yes, sir. నేను చూడలేదు. 20 క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మొబైల్ బి అరేంజ్డ్ సో దట్ కాన్సోనెంట్స్ ఆల్వేస్ ఆక్యుపై ఆడ్ ప్లేసెస్. కాన్సోనెంట్స్ అనేవి ఆడ్ ప్లేసెస్ ని ఆక్యుపై చేయాలి కాబట్టి మొబైల్ ఇచ్చాడు వర్డ్ 20 మొబైల్ 3 3 6 6 ప్లేసెస్ ఏమండి. అయితే కాన్సనెంట్స్ అనేవి ఆల్వేస్ ఆక్యుపై ఆడ్ ప్లేసెస్ అన్నాడు కాబట్టి ఆడ్ ప్లేసెస్ అంటే 5 ఇవేగా. అంటే ఇప్పుడు ఈ 3 ఆడ్ ప్లేసెస్ లోను మనం 3 కాన్సనెంట్స్ మనం ఇక్కడ కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. M B L. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 sir. E I O. కాబట్టి ఈ 3 ఆడ్ ప్లేసెస్ లోను 3 కాన్సనెంట్స్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ఈ 3 ఈవెన్ ప్లేసెస్ లోను 3 ఓవెల్స్ ని మనం 3 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమొస్తుందంటే అరేంజ్మెంట్స్ ఏమొస్తాయంటే 3 ఫ్యాక్టర్లు ఇంటూ 3 ఫ్యాక్టర్లు అంటే 36 వస్తాయి. 6 into 6 = 36 వేస్ వస్తాయి అంటే ఆప్షన్ ఏ అమ్మా. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. 5 persons are sitting in a round table in such a way that tallest person is always on the right side of the shortest person. The number of such arrangements is. ఒక 5 పర్సన్స్ ఏంటంటే రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారట. అయితే టాలెస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలట? ఈజ్ ఆల్వేస్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది షార్టెస్ట్ పర్సన్. షార్టెస్ట్ పర్సన్ కి ఎప్పుడు కూడా రైట్ సైడ్ లో ఉండాలట. చూడండి ఒకసారి. 5 పర్సన్స్ 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ షార్టెస్ట్ పర్సన్ తీసుకున్నారు అనుకోండి, టాలెస్ట్ పర్సన్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. అర్థమైందండి? మరి వీళ్ళని ఇలా కాకుండా ఇంకెలాగైనా మార్చొచ్చా? మార్చకూడదు కదా. వీళ్ళిద్దరిని ఈ 2 ప్లేసెస్ లో ఎన్ని రకాలుగా నేను కూర్చోబెట్టచ్చు? 1 వే కదా. Yes, sir. ఇది 1 వే. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు కదా, 3 పర్సన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరిని మనం 1 యూనిట్ అనుకోండి. ఇంకా దీని వల్ల మార్చడానికి అవకాశం లేదు. మొత్తానికి 4 పర్సన్స్ అయ్యారు. ఈ 4 పర్సన్స్ ని ఒక సర్కిల్ చుట్టూ ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు నేను? 3 factorial. 3 ఫ్యాక్టర్లు అంటే 6 అవుతుందమ్మా. ఏమా అంటే 3 + 1 = 4 పర్సన్స్ అవుతారు. 1 యూనిట్ ఆఫ్ పర్సన్స్. వీళ్ళు మనం ఒక సర్కిల్ చుట్టూ ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు అంటే 4 - 1 ఫ్యాక్టర్లు = 3 ఫ్యాక్టర్లు = 6 వేస్ అవుతుంది అంటే ఆప్షన్ ఏ అవుతుందమ్మా. రాసుకో.